यदिन्दुमयी मंत्रमयी तंत्रमयी प्रकृतिमयी नौमी विश्वविकृतिमयी ज्ञान प्रसूनांबा समेत శ్రీకాళహస్తీశ్వరుని యొక్క పాద పద్మాలకు శతకోటి ప్రణామాలు సమర్పిస్తున్నాను. శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ సాయం సమయంలో శివుని గురించి భావించడం, శివుని గురించి అనడం, శివుని గురించి వినడం మహద్భాగ్యం. శివ పూజకు, శివ దర్శనానికి ప్రదోష కాలం చాలా విశేషంగా మనవాళ్ళు చెప్పారు. ఈ సమయం ఇది అర్ధనారీశ్వర తత్వానికి సంకేతం అన్నారు. ప్రదోష సమయం శివ తాండవ సమయం అన్నారు. కనుక ఇటువంటి ఒక భవ్యమైన దివ్యమైన సందర్భంలో మనము శ్రీకాళహస్తీశ్వరుడు గురించి కొన్ని విషయాలు చెప్పుకోబోతున్నాము. నాకు జీవితంలో ఒక మహద్భాగ్యం. ధూర్జటి మహాకవి అయిన వారు రచించినటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకం గత సంవత్సరం కార్తీక మాసంలో ఇక్కడ సామూహికంగా పఠించేటువంటి భాగ్యం కలిగింది. ఇక్కడ ఆలయ పెద్దలు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు దానిపైన మాట్లాడే సందర్భం కనుక స్వామి ఒకసారి పఠించడానికి పిలిపించాడు, ఇప్పుడు ప్రవచించడానికి పిలిపించాడు. స్వామి యొక్క కరుణకు, అనంతమైన ఆ అపారమైన ఆ దయకు శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. స్వామి నన్ను అనుగ్రహించుగాక, మహాకవి ధూర్జటి నన్ను ఆవేశించుగాక. శ్రీకాళహస్తి పరమ పవిత్ర క్షేత్రం. భారతదేశంలో వెలసినటువంటి శివక్షేత్రాలలో అత్యంత విలక్షణమైన, విశిష్టమైన, విభిన్నమైన, వినూత్నమైన క్షేత్రం శ్రీకాళహస్తి. సాధారణంగా శివాకృతులు రకరకాలుగా ఉంటాయి. కానీ శ్రీకాళహస్తీశ్వర మూర్తిని ఒక్కసారి చూడండి. ఆ మూర్తిలో సాలెపురుగు ఉంది, ఆ మూర్తిలో సర్పం ఉంది, ఆ మూర్తిలో ఏనుగు ఉంది. శ్రీకాళహస్తి అంటేనే శ్రీ అంటే సాలెపురుగు, కాళము అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ శ్రీకాళహస్తులకు ముక్తినిచ్చినటువంటి స్వామి కనుక ఈయనను శ్రీకాళహస్తీశ్వరుడు అన్నారు. ఆశ్చర్యం ఏమిటంటే స్వామి యొక్క రూపంలో ఈ ముగ్గురి రూపాలు ఉంటాయి. ఎంత ఆశ్చర్యం! తన గురించి తపించిన భక్తుల యొక్క ఆకారాన్ని తాను ధరించినాడు. సాధారణంగా శివాకృతిని మనం సారూప సాయుధ్యం అంటాం. అంటే భక్తిలో మనం పండితే శివుడి యొక్క రూపం మనకు వస్తుందట, అది సారూప సాయుధ్యం. కానీ ఇక్కడ శివుడు తన భక్తుల రూపాన్ని తానే పొందాడు. అసలు ఎక్కడ ఇటువంటి స్వరూపం ఉండదు. మనం సాధారణంగా శివోహం 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 అంటాం. అంటే నేనే శివుణ్ణి, నేనే శివుణ్ణి, నేనే శివుణ్ణి అంటాం. కానీ ఇక్కడ కాళహస్తీశ్వరుడు ఏమంటున్నా అంటే భక్తోహం 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 అన్నాడు. అయ్యా నేను భక్తుడిని, నేను భక్త స్వరూపుణ్ణి అన్నాడు ఆయన. ఎంత గొప్ప లింగం అండి, ఎంత గొప్ప స్వామి అండి, ఏం గొప్పదయండి అది. మరి శ్రీకాళహస్తీశ్వర స్వామి నిన్న మొన్నటివాడా, 10 సంవత్సరాల నాటివాడా, 100 ఏళ్ల నాటివాడా, లేదు ఒక 1000 ఏళ్ల నాటివాడా కాడు. యుగ యుగాల నాటివాడు, తరతరాల నాటివాడు. కృతయుగం నుంచి
ఇక్కడ ఉంది ఈ స్వామి యొక్క స్వరూపం. ఒకనాటిది మహారణ్యం, దట్టమైన అడవి, సువర్ణముఖి ప్రవహిస్తున్న తీరం, అద్భుతమైన దృశ్యం. అప్పుడు వెలిశాడు స్వామి. నిజంగా మనం వెళ్ళి దర్శిస్తాం కదా, ఆ స్వామిని చూసినప్పుడు ఏదో ఒక శివలింగాన్ని చూసిన అనుభూతి కాదండి. మనం కళ్ళతో చూడకూడదు, హృదయంతో చూడాలి. ఎట్లా ఉన్నాడు ఆ స్వామి అంటే మనం కాదండి, ఆ గుట్ట మీద ఉన్న భక్త కన్నప్ప చూశాడు. ఇగో ఇక్కడ కూడా ఉన్నాడు కన్నప్ప, ఆయన చూశాడు. ఒక్కసారిగా దర్శించినాడు, పొంగిపోయినాడు. ఎట్లా ఉన్నాడు స్వామి? ధూర్జటి చెప్తాడు, సంతోషంబునగాంచ తిన్నడు సమస్త వ్యాపకానంద వేదాంత స్థాపిత చిన్మయాంగము అవిద్యాధ్వంత సంతాన సంక్రాంత స్వంత నిశాంత జంత సుఖ మార్గ ప్రాపకాభంగ రుక్కాంతాభంగము దివ్యలింగము వివిక్త ధ్యేయ నిర్లింగము. అంత గొప్ప లింగం కనుక స్వామిని చూస్తే శరీరం పులకిస్తుంది. చూస్తే కాదు, కలిస్తే పులకిస్తుంది. అది ఆయన గొప్పదనం. మరి ఇవాళ ధూర్జటి మహాకవి ఒక 500 ఏళ్ల నాడు ఈ గడ్డ పైన నడయాడిన కవి. 500 సంవత్సరాల క్రితం ఆయన పవిత్ర పాదధూళితో ఈ కాళహస్తి ప్రాంతం పునీతమైంది. ఇక్కడ తిరిగాడు ఆయన, ఇక్కడ కూర్చున్నాడు ఆయన, ఇక్కడ తప్పించాడు ఆయన, ఇక్కడ జపించాడు ఆయన, స్వామిని సేవించాడు ఆయన, స్వామిని సాక్షాత్కరింపజేసుకున్నాడు ఆయన. భవ్యమైన శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం, దివ్యమైన శ్రీకాళహస్తీశ్వర శతకం, 2 రచనలు ఈ జాతికి అందించిన మహాకవి ఆయన. అయితే కాళహస్తి అంటే ధూర్జటి, ధూర్జటి అంటే కాళహస్తి, విడదీయరాని సంబంధం. 500 ఏళ్ల నాడు ఆయన ఎక్కడున్నాడు అంటే శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి అన్నారు. నాకు అనిపిస్తుంది కాదు కాదు, శ్రీకాళహస్తీశ్వరుని ఆస్థాన కవి ధూర్జటి అంటే. ఆయన చెప్పుకున్నాడు తన శతకంలో, ఒకప్పుడు ఈ సువర్ణముఖి నది బ్రహ్మాండంగా ప్రవహించేది ఈ దేవాలయాన్ని ఆనుకొని. ప్రతిరోజు స్వామి పాదాలను కడుగుతూ వెళుతున్నట్టుగా ఉండేది ఈ సువర్ణముఖి. ఇక్కడ మనం కూర్చున్న ఈ ప్రాంతం అంతా ఒక బ్రహ్మాండమైన మామిడి తోట, మామిడి వనం. ఆ మామిడి వనం మధ్యలో ఒక ఎత్తైన శిలావేదిక, బ్రహ్మాండమైన శిలావేదిక. దానిపైన కూర్చున్నాడు ధూర్జటి, పద్మాసనం వేసుకున్నాడు. అర్ధనిమీలిత నేత్రాలతో అంజలి ఘటించి చక్కగా శ్రీకాళహస్తీశ్వరుని చూస్తున్నాడు. ఆ దర్శనం మామూలు దర్శనం కాదు. ఆయన అన్నాడు, శివా స్వామి, ఇంతకన్నా సుఖం ఇంకేమన్నా ఉందా జీవితంలో అంటాడు ఆయన. అంటే అటువంటి సుఖాన్ని మనం కూడా పొందాలి. అయితే ఇవాళ నా అంశం ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని గురించి కొన్ని మాటలు మీకు మనవి చేయడం. ధూర్జటి ఈ కాళహస్తీశ్వర శతకంలో 3 ఉన్నాయి. ఒకటి శివభక్తి, 2 సంసార విరక్తి, 3 ధూర్జటి కవితాశక్తి. ఈ 3 త్రివేణి సంగమమే శతకం. ఒకవైపు శివభక్తి ఉంది, శివుడు ఎంత గొప్పవాడు, ఏం చేస్తాడు, ఆయనను మనం కొలిస్తే మనకి ఏం లాభం, ఇవన్నీ చెప్పినాడు. ఇంకొక వైపు ఈ సంసారం పనికి మాలింది. ఈ సంసారం వెనుక పడుతున్నామేమయ్యా మనమంతా. సంసారం విడిచిపెట్టి సర్వేశ్వరుని చూడాలి కదా, సర్వేశ్వరుని ఆరాధించాలి కదా, సర్వేశ్వరుని ప్రార్థించాలి కదా, శ్రీకాళహస్తీశ్వరుని సేవించాలి కదా, ఇది కదా మనం చేయాల్సింది అంటాడు. 3వది, ఒకటి గంగా అయితే ఇంకోటి యమునా నది. ఆ మధ్యలో అంతర్లీనంగా అంతర్వాహినిగా ప్రవహించేది ధూర్జటి కవితాశక్తి. అయితే ఈ శతకంలో 116 పద్యాలు ఉన్నాయి.
చాలా చిత్రం అండి. సాధారణంగా శతకం అంటే 100 పద్యాలు, శతేన శతకం ప్రోక్తం అంటారు. 100 పద్యాలు ఉంటే శతకం. 100 కన్నా ఎక్కువ ఉండవచ్చు. 108 రాసిన వాళ్ళు ఉన్నారు, 130 రాసిన వాళ్ళు ఉన్నారు. కానీ ధూర్జటి చిత్రంగా 116 రాసినాడు. ఎందుకు? పుట్టిగా రాయడు ఆయన. ఎందుకు అంటే సాధారణంగా మీరు గమనించండి, 116 అనేది ఒక సంప్రదాయం. ఎవరికైనా సంభావన ఇస్తే, దక్షిణ ఇస్తే 116 ఇస్తాం. 1000 రూపాయలు ఇచ్చినా 1116 ఇస్తాం. ఎక్కడ తిరిగి 116 దానికి వస్తుంది. ఇప్పుడు స్వామికి ఆయన 116 ఇచ్చినాడు, ధూర్జటి ఇచ్చినాడు 116. ఏమిటి అవి? డబ్బులు కావు, పద్యాలు. 116 పద్యాలనేటువంటి ధనాన్ని స్వామికి సమర్పించినాడు, సంభావన ఇచ్చినాడు. కానీ నా దృష్టిలో ఈ సంభావన కాదు, సద్భావన. సద్భావన ఎందుకంటున్నారంటే, సద్భావన అంటే మంచి భావన అనుకుంటాం, అది కాదండి. అది సాధారణమైన అర్థం. సత్ అంటే శాశ్వతుడు అని అర్థం. సత్ అనే పదానికి శాశ్వతము, శాశ్వతుడు. ఎవరు శాశ్వతుడు ఈ లోకంలో? శివుడే శాశ్వతుడు. అందుకే శివుని నామాల్లో శాశ్వతాయ నమః అని ఒక నామం ఉంది. కనుక ఇప్పుడు సత్యవరు శివుడే. సద్భావన అంటే శివుని భావన, సంభావన, శంభు భావన, అదే ఈ 116. అది ఇక్కడ గమనించాలి. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, పద్యాలు రాసేటప్పుడు ఛందస్సు ఉంటుంది. అంటే ఉత్పలమాల అని, చంపకమాల అని, మత్తేభమని, శార్దూలమని, ఆటవెలదని, పేటగీతని, కందమని రకరకాలుగా ఉంటాయి ఇట్లా. అయితే ధూర్జటి మాత్రం 2 ఛందస్సులను తీసుకున్నాడు. ఒకటి మత్తేభం, 2 శార్దూలం. ఎందుకు మిగతా పద్యాలు రావు ఆయనకు? ఏవైనా రాస్తాడు ఆయన. కానీ ఈ 2 పద్యాలనే ఎందుకు తీసుకున్నాడు అంటే, రచించేది శ్రీకాళహస్తీశ్వరం అంటే మదించిన ఏనుగు, శార్దూలము అంటే పెద్ద పులి. ఇప్పుడు గమనించండి, శివుడు గజ చర్మాంబరధారి, ఏనుగు తోళ్ళు కట్టుకున్నాడు. శివుడు వ్యాఘ్రాజినాంబరధారి కూడా, పులి చర్మాన్ని కూడా కట్టుకున్నాడు. కనుక శివుడు ధరించినవి ఏమిటి అంటే ఏనుగు తోలు, పులి తోలు. కనుక మత్తేభము, శార్దూలం. అందుకే వాటినే తీసుకొని రాస్తాడు. అది ఆశ్చర్యం, చాలా గొప్ప భావన. ధూర్జటికి ఒక భావన ఉంది. ఏమిటి అది అంటే, తనకు సర్వస్వం శ్రీకాళహస్తీశ్వరుడే అని ఒక భావన. రెండవది, తన సర్వస్వం శ్రీకాళహస్తీశ్వరునికే అని మరొక భావన. ఇది ధూర్జటికే కాదు, మనకు కూడా ఉండాలన్న సంకేతం. అటువంటి ఒక అద్భుతమైనటువంటి కవిత్వాన్ని మనం వినబోతున్నాం. మనం ఎవరు అంటే శివుని బిడ్డలం మనం. ఈ మాట చాలామంది అన్నారు. ధూర్జటి ఇంకా గొప్పగా అన్నాడు, స్వామి నేను నీ కొడుకునయ్యా అన్నాడు. అదేమిటి ధూర్జటి, నీవెట్లా కొడుకు అవుతావు నాకు అన్నాడు స్వామి. ఏం లేదు స్వామి, ఒకటి గమనించండి, నేను నీ పేరే పెట్టుకున్నాను, నీ పాదతీర్థమే తీసుకున్నాను, నీ ప్రసాదమే భుజించాను, నీకు సమర్పించిన తాంబూల చర్వణ లేశాన్నే నేను తీసుకున్నాను. నీ ఎంగిలి తిన్నానయ్యా, మరి నీ కొడుకును దాకా ఎవరైతాను? నాకు నువ్వే తండ్రివి కాక ఇంకెవరు తండ్రి అవుతారు? కనుక నేను నీ కొడుకునే, నీ కొడుకునే, నీ కొడుకునే. అందుకేం చేయాలి? నువ్వే నన్ను రక్షించాలి, నువ్వే నన్ను కాపాడాలి, నువ్వే నన్ను దయ చూడాలి, నువ్వే నన్ను ఉద్ధరించాలి, నువ్వే నాకు జ్ఞానోపదేశం చేయాలి, నువ్వే నాకు ముక్తినివ్వాలి. ఇది ధూర్జటి ఆవేశం. ధూర్జటి అంటే అర్థం ఏమిటంటే శివుడు. ఇది గమ్మత్తు. ధూహుజటి అంటే గొప్పనైన జడులు గలవాడు అని అర్థం. శివుని యొక్క నామాల్లో ధూర్జటి అని ఒకటి ఉంటుంది. మరి మన కవి పేరు కూడా ధూర్జటే, అందుకే నీ పేరే పెట్టుకున్నా అన్నాడు. ఆత్మ వై పుత్ర నామాసి అన్నది వేదం. తండ్రే కొడుకులా వస్తాట. ఇప్పుడు శివుడే ధూర్జటిగా వచ్చాడు. అది ఇక్కడ రహస్యం. కనుక ఒక కొడుకుకు తండ్రి దగ్గర ఉన్న చనువు ధూర్జటికి శ్రీకాళహస్తీశ్వరుడి దగ్గర ఉంది. కొట్లాడతాడు శివునితో, నాకు కుదరదు, నువ్వు చేసి పెట్టాలంతే. నాయన ఎట్లే చూస్తాడా?
నాయననే ఊరుకుంటాడా? కొడుకు కష్టం వస్తే నాయన సహిస్తాడా? మరి నువ్వెందుకు సహిస్తున్నావు అని నిలదీస్తాడు ధూర్జటి. ఏం పద్యాలు, ఏం పద్యాలు, ఏం ఆవేశం, ఏం ఆవేశం, ఏమి భక్తి అది! నిజంగా కాళహస్తీశ్వర శతకంలో ఒక్కొక్క పద్యం ఒక అద్భుతం. తెలుగు సాహిత్యంలో, తెలుగు శతక వాంగ్మయంలో శ్రీకాళహస్తీశ్వర శతకం మకుటాయమానం అంటే ఇది అత్యుక్తి కాదు అని మనం చేస్తున్నాను. ఇవాళ ఆ 116 పద్యాలను చెప్పే సమయం లేదు, కానీ కొన్ని పద్యాలను మనం ఇవాళ తెలుసుకుందాం. మొట్టమొదటి పద్యంలో అంటాడు ఆయన, శ్రీ విద్యుత్ కలితా జవంజవ మగాజిమూత ధరా పాపం ధరా వేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వం కోల్పోజితిన్ దేవా నీ కరుణాశరత్ సమయమించే చాలు చిద్భావనా సేవన్ కామరతం పరైమనియదన్ శ్రీకాళహస్తీశ్వర శ్రీ విద్యుత్ కలితా జవంజవ మగాజీమూత పాపాంబుధారా వేగంబున చెప్తున్నాడు. ఈ సంసారం అనేది ఒక మేఘమట. మేఘంలో మెరుపులు వస్తాయి, జగ్ 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 అని మెరుపులు వస్తాయి. ఏమిటా మెరుపులు అంటే సంసారంలో వచ్చే సంపదలు. అట్లా 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 వచ్చిపోతుంటాయి సంపదలు. మరి మేఘం వర్షం కురుస్తుంది. ఈ సంసారం అనే మేఘం ఏం కురిసిందయ్యా అంటే పాపం అనే వర్షాన్ని కురిసిందట. కురిస్తే ఏమైంది అంటే వర్షాకాలంలో చూడండి, ఇక్కడ కూడా ఎప్పుడైనా సువర్ణముఖి తీరంలో కమలం పూలు ఉంటే వర్షాకాలంలో వస్తే మీరు గమనించండి, బాగా వాన పడితే ఆ వర్షపు ధాటికి అవి నలిగిపోతాయి, వాడిపోతాయి, శోభను కోల్పోతాయి. అట్లా ఈ పాపం అనేటువంటి వర్షం పడడం వల్ల నా మనస్సు అనేటువంటి కమలం వాడిపోయింది స్వామి. మరి ఎట్లా ధూర్జటి అంటే ఏం లేదు స్వామి, నీ కరుణాశరత్ సమయమింటే చాలు. నీ దయ అనేటువంటి శరత్కాలం ఒక్కసారి వస్తే చాలు. శరత్కాలం వస్తే అంటే దసరా సమయం, కమలాలు మళ్ళీ వికసిస్తాయి, అద్భుతంగా ఉంటాయి. కనుక నీ దయ శరత్కాలం లాగా అది కురిస్తే నా మనస్సు వికసిస్తుంది, నా మనస్సు శోభతో ఉంటుంది, నా మనస్సు జ్ఞానాన్ని పొందుతుంది. అప్పుడు నీ సేవ చేసుకుంటాను, నేను తరిస్తానయ్యా, కాళహస్తీశ్వర అనుగ్రహించయ్యా అన్నాడు ఆయన. కనుక ఇది మనం ప్రతి ఒక్కరం ఇక్కడ ధూర్జటి చెప్పిండు, కానీ మన తరఫున చెప్పిండు ధూర్జటి, మన కొరకు చెప్పిండు, మనవాడై చెప్పిండు ధూర్జటి. రకరకాల విషయాలు చెప్పిండు ధూర్జటి. అవేవో కొన్ని చూద్దాం. ఒక మాట అంటాడు ఆయన, ఏమిటి అంటే శివుణ్ణి, దేవా నీ అంత గొప్పవాడేవాడున్నాడు. చాలా పద్యాలు చెప్తాడు ఆయన. శివునంత గొప్పవాడేవాడు, శివుడే సర్వాధికుడు, శివుణ్ణి మించిన దేవుడు లేడు అంటాడు ఆయన. తీర్మానం చేస్తాడు. ఎందుకు ఉట్టిగానే అంటే సరిపోదు కదండి, కారణం చెప్పాలి. ధూర్జటి కారణం చెప్పినాడు. ఈ బ్రహ్మాండాలన్నీ కూడా తన తాండవ సమయంలో కాళ్ళ కింద వేసి తొక్కి బూడిద కుప్పగా చేసిన వాడు ఎవరైనా ఉన్నాడా? శివుడు ఒక్కడే. మనకు సమస్తమైన కోరికలకు మూలమైన వాడు మన్మధుడు. మన్మధుడిని కాల్చిన వాడు, అసలు జయించిన వాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవడూ లేడు. కానీ శివుడు కాల్చి పడేసినాడు. మనం ఎవరిని చూస్తే భయపడతాం? యముణ్ణి. అబ్బో మృత్యు వచ్చింది, అబ్బో చచ్చిపోతున్నా అంటాం. అటువంటి యముణ్ణి కాలుతో ఒక్క తన్ను తన్ని చంపినవాడు శివుడు. ఊహించండి. అంటే మన్మధుడు అంటే పుట్టుక, యముడు అంటే చావు. పుట్టుకను చావును అధీనంలో పెట్టుకున్నవాడు, దాన్ని నియంత్రించిన వాడు శివుడు. కనుక శివుడి కన్నా గొప్పవాడు ఎవడున్నాడు? ఆశ్చర్యం. మీరు చూడండి,
ఎక్కడ లేని ఒక ప్రత్యేకత ఈ కాళహస్తి క్షేత్రంలో ఉంది. మీరు లోపలికి వెళ్ళండి, కాళహస్తి దేవాలయంలో యముడు ప్రతిష్ఠ చేసినటువంటి లింగం ఉంది, చిత్రగుప్తుడు ప్రతిష్ఠ చేసినటువంటి లింగం ఉంది. ఈ యముని ప్రస్తావన, చిత్రగుప్తుని యొక్క ప్రస్తావన ధూర్జుడు తన శతకంలో చేస్తాడు. కుబేరుడు చేసినటువంటి ప్రతిష్ఠ ఉంది. ఆశ్చర్యం. ఎందుకు కుబేరుడు ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు చెప్తాను నేను. కుబేరుడు కూడా సంబంధం ఉంది. ఇంకో మాట అన్నాడు, ఇంత గొప్పవాణి కదా, ఇంకో గొప్పదనం ఉంది స్వామి నీకు. ఏమిటి ఆ గొప్పదనం? దివిజక్ష్మానుగధేను రత్న ఘనభూతి ప్రస్ఫురద్రత్న సానువు నీ బిల్లు నిధీశ్వరుండు సఖుడు అర్ణోరాసి కన్యా విభుండు విశేషార్చకుడు ఇంక నీకెన ఘనుండు కల్గునే నీవు సూచి విచారింపవు లేమిని యువనుడు శ్రీకాళహస్తీశ్వరా. గొప్ప పద్యం. కామధేనువు, కల్పవృక్షము, చింతామణి మొదలైనటువంటి సమస్త కోరికలు తీర్చే వస్తువులకు నిలయం మేరు పర్వతం, సమస్త దేవతలకు ఆవాసం మేరు పర్వతం. అటువంటి మేరు పర్వతము శివుని చేతిలో విల్లు. ఇక ఊహించండి ఎంత గొప్పవాడు శివుడు. మనము సాధారణంగా ఎవరైనా డబ్బు ఉంటే అబ్బో వాడేమిట్రా కుబేరుడు అంటాం. కుబేరుడు ఎందుకంటాము అంటే కుబేరుడు నవనిధులకు అధిపతి అయిన, సమస్త సంపదలకు అధిపతి అయిన కనుక అటువంటి కుబేరుడు శివునికి ఫ్రెండ్. చిత్రం ఇది. శివుని పక్కన ఉంటాడు. స్వామి ఏమైనా కావాలా, స్వామి ఏమైనా చెప్పండి ఇస్తా అంటాడు. శివునికి ఎందుకండి, ఉండు కుబేర అంటాడు, అవసరం లేదా. అందుకే కుబేర లింగం ఇక్కడ ఉంది కాళహస్తిలో. తరువాత సమస్త సంపదను ప్రసాదించేటువంటి లక్ష్మీదేవికి భర్త అయిన శ్రీ మహావిష్ణువు నిన్ను విశేషంగా కొలిచిన వాడు, చాలా గొప్పగా కొలిచిన వాడు, విశేషార్చకుడు అంటే గొప్పగా కొలిచిండు ఆయన. ఇంత గొప్పవాడు కదా, ఇక నీకన్నా గొప్పవాడు ఎవడున్నాడయ్యా ప్రపంచంలో. కానీ నువ్వేమో నన్ను చూస్తలేవు, నన్ను పట్టించుకుంటలేవు, నా గురించి అడుగుతలేవు, నేనేమిటో నీకు దృష్టిలో లేదు. నా దరిద్రం ఎట్టబోతా స్వామి, నువ్వు చేయకుండా ఇంకెవరు చేస్తాడు స్వామి అని నిలదీస్తాడు. అంటే ఎంత చనువు చూడండి. శివుడు అధికుడు అని చెప్పడం, శివుణ్ణి వేడుకుంటే మన దరిద్రం పోతుందని చెప్పడం, శివుడు అనుగ్రహిస్తే మనం గొప్పగా బతకగలుగుతాం, సమస్తమైన ఐశ్వర్యాలు మనకు వస్తాయని చెప్పాడు. 116 పద్యాలు ఎందుకు చెప్పాడు తెలుసా శివుణ్ణి గురించి? దూర్జటి 116 అంటే 1 1 6 అంటే కలిపితే 8. 8 సంఖ్య శివుని సంఖ్య. అష్టమూర్తులు, శివుడు అష్టమూర్తి తత్వం. రెండవది అష్ట దరిద్రాలు పోగొట్టేవాడు శివుడు, అష్ట ఐశ్వర్యాలను ఇచ్చేవాడు శివుడు. అది లెక్క. ఒక మాట అన్నాడు కదా, అర్ణోరాశి కన్యా విభుండు విశేషార్చకుడు. విష్ణుమూర్తి నిన్ను బాగా పూజ చేసినాడు. ఆశ్చర్యం. విష్ణుమూర్తి ఎందుకు పూజ చేసినాడు అంటే విశేషమైన పూజ ఏం చేసినాడు. ఒకసారి శివుణ్ణి పూజ చేద్దాం అనిపించింది విష్ణుమూర్తి. దేంతో చేయాలి అంటే కమలాపూలతోటి. ఒక 1000 కమలాలు తెచ్చుకున్నాడు విష్ణుమూర్తి. తెచ్చుకొని పల్లెల్లో పెట్టుకున్నాడు. శివాయ నమః వేసినాడు, మహేశ్వరాయ నమః వేసినాడు, శంభవే నమః వేసినాడు, పినాకినే నమః వేసినాడు, శశిశేఖరాయ నమః, వామదేవాయ నమః, విరూపాక్షాయ నమః, కపద్ధినే నమః. సరిగ్గా 999వ నామం అయిపోయింది. 100వ నామం వేస్తున్నాడు శివుడు. వేసి మహేశ్వరాయ నమః అని పల్లెలు చేయబెట్టినాడు. చూస్తే పువ్వు లేదు, ఒక పువ్వు లేదు, ఒక పువ్వు తక్కువ ఉన్నది, ఒక కమలం తక్కువ ఉన్నది. ఏం చేయాలి? వెంటనే ఆలోచన లేదు శివుడికి.
తన యొక్క కన్నును పెకిలించినాడు. ఎందుకంటే విష్ణుమూర్తి కన్ను కూడా కమలమే కదా, ఆయన కన్నును కూడా కమలంతో పోలుస్తుంటారు. ఆయన కమలాక్షుడు అంటాం, అంటే కమలముల వంటి కన్నులు గలవాడు. అందుకే శివ, ఈ కమలం పువ్వు ఎందుకయ్యా, నా కన్నునే కమలం పువ్వు ఉంది, ఇది నీకు ఇస్తున్నానని అమాంతం పెక్కిరించి శివునికి సమర్పణ చేసినాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. నారాయణ సంతోషించినాడు. అంటే తన కన్నును సమర్పించినాడు ఎవడు? విష్ణుమూర్తి. అందుకే విశేషార్చకుడు అన్నాడు దుర్జటి. శివునికి కళ్ళను సమర్పించిన వారు ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు. ఒకరు శ్రీ మహావిష్ణువు, రెండు మన భక్త కన్నప్ప. భక్త కన్నప్ప రెండో వాడు. ఆయన పేరు అసలు తిన్నడు, కానీ కన్నును ఇచ్చిన వాడు కనుక కన్నప్ప అయినాడు ఆయన. అది ఆశ్చర్యం. అగో అక్కడ ఉన్నాడు కన్నప్ప. తర్వాత ఇంకొక మాట అన్నాడు, శివుని యొక్క నామం, శివుడు ఎంత గొప్పవాడు చెప్పాడు కదా, శివుని యొక్క నామం అనండి మీరు, చాలా గొప్పది. ప్రపంచంలో శివనామం కన్నా గొప్పది లేదు అన్నారు. అంటే ఏమొస్తుందండి? అంటే ఏం లేదు, నువ్వు ఏం శివ 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 అని చాలు. దీనికి ఒత్త లేక రకరకాల సంయుక్తాక్షరాలు ఉన్నాయా, ద్విత్వాక్షరాలు ఉన్నాయా, సంశ్లేషాక్షరాలు ఉన్నాయా? ఏమి లేవు. శివ ఇతహ అనడం రెండే అక్షరాలు. అంటే ఏమైతుందండి అన్నాడు. అంటేనా అన్నాడు దుర్జటి. శివ 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 అనుసాలు పవి పుష్పంబగు అగ్నిమంతకు అకూబారంబు భూమి స్థలంబు శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ మండలి లోపలం శివ శివేత్యాభాషణుల్లాసికిన్ శివా నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వరా. శివ శివ శివాను పవి పుష్పంబగు వజ్రాయుధం, కఠినాది కఠినమైన వజ్రాయుధం కూడా మల్లె పువ్వులాగా మెత్తగా సుకుమారంగా అయిపోతుంది నీ పాలిట. అగ్ని మంచకు, తీవ్రమైన అగ్ని కూడా నీ దగ్గరకు వచ్చే వరకల్లా మంచు చల్లగా ఉంటుంది. అకూపారంబు భూమి స్థలంబు, ఒకవేళ సముద్రం దగ్గరికి వెళ్ళావు, అయ్యో ఈ సముద్రం ఎట్లా దాటాలి, ఒక పడవ లేదే, చెప్పలేదే, ఓడలేదే, ఈ సముద్రాన్ని ఎట్లా దాటాలి శివ 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 అంటే నీకు సముద్రం తోమిచ్చేస్తుంది, భూమి అయిపోతుంది సముద్రమే. శత్రుండతి మిత్రుడవు, కనిపిస్తే చాలు పొడి చేయాలన్నంత కోపంతో ఉన్న శత్రువు కూడా నీవు ఎదురుబడి శివ 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 అనుకుంటే వాడు ఎదురుపడితే, అరే వీడు తప్పకూడదురా అని, అయ్యా నేను పొరపాటు చేసిన, నీ పుట్టని అపచారం చేసిన, నాయన మన ఇద్దరు ఇప్పుడు మిత్రులరా అని గౌరవించుకుంటాట. అది శివుడు. విషము దివ్యాహారము, విషము కూడా అమృతమైపోతుంది ఎప్పుడు? అవనీ మండలి లోపలం శివ శివేత్యాభాషణుల్లాసికిన్, ఎవడైతే శివ 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 అంటే చాలు అయిపోతుంది. ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఈ పద్యంలో 3 సార్లు శివ 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 అన్నాడు. ఎందుకంటే ఏదైనా 3 సార్లు చెప్తే ఇది ఖచ్చితం అని అర్థం. ముమ్మార్లు అంట, ముమ్మాటికి అవుతుందంట, ముమ్మాటికి అంటే 3 సార్లు అని అర్థం. కనుక శివ శివ శివాని ఎవడంటాడో వాడికి ఇవన్నీ జరిగి తీరుతాయి, తీర్మానించేశాడు. ఇంకో ఆశ్చర్యం తెలుసా? శివ అంటే ఏమవుతుందట అంటే తిరిగేస్తే వశి అయిపోతుంది. శివ అనే పదం తిరిగేస్తే వశి అవుతుంది. ఎవడైతే శివ అంటాడో ఈ సమస్త ప్రపంచం వానికి వశమైపోతుందట, వాని దిక్కైపోతుంది. అది శివుని యొక్క స్వరూపం, అది శివనామంలో ఉన్న గొప్పదనం. సరే బాగుంది. ఇంకొక మాట అన్నాడు, శివ ఎవడైతే నీ నామాన్ని అంటాడో వాడికి బాధలుంటాయా ప్రపంచంలో? ఉండవయ్యా. అయ్యా నా గ్రహం బాగలేదయ్యా, గ్రహచారం బాగలేదయ్యా, శని బాగలేడయ్యా, కుజుడు బాగలేడయ్యా, రాహు బాగలేడయ్యా, కేతు బాగలేడయ్యా,
పిచ్చోడా, శివుని కాళ్ళు పట్టుకోరా, రాహు ఏం చేస్తాడు, కేతు ఏం చేస్తాడు, శని ఏం చేస్తాడు బాబు అంటాడు ధూర్జటి. గ్రహదోషంబులు నిర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహమున్ పేర్కొను వారి. ఏం చేస్తాయా? ఎవరైతే నీ నామాన్ని ప్రత్యహం అంటారో గ్రహదోషాలు ఇవన్నీ బాధలు పెడతాయా? ఏం చేయలేవు. మిడుదలు వచ్చి నిప్పులు ఏమైనా చేస్తాయా? నిప్పు పైకి మిడుదలు వస్తే కాలిపోతాయి. శివుని దగ్గరికి గ్రహాలు వస్తే ఊరుకోడు శివుడు. శివుని పాదాలు పట్టుకున్న వాడికి ఏ గ్రహం ఏం చేయదు. శివానుగ్రహం ఉంటే చాలు, ఏ గ్రహం ఏం చేయదు. ఇది తీర్మానం ధూర్జటి గారిది. కనుక అటువంటి శివస్థుతిని మనం చేయమన్నాడు. సరే, బాగుంది. శివుడు ఎట్లా ఉంటాడు? శివుడు ఏమిటో గొప్పవాడు చెప్పాడు. శివుని నామంలో గొప్పదనం ఏమిటో చెప్పాడు. మరి శివుని రూపం ఎట్లా ఉంటుంది అని మన ప్రశ్న. ఇదేమిటండి పిచ్చి ప్రశ్న? శివుడు ఎట్లా ఉంటాడో మాకు తెలియదా? శివలింగం మేము చూడలేదా? నటరాజస్వామిని చూడలేదా? దక్షిణామూర్తిని చూడలేదా? కొత్తగా చెప్తారు అంటాడు. కాదండి, ధూర్జటి చెప్పాడు. అయ్యా, శివుడు అంటే మనం చూస్తున్న శివలింగమే కాదు, రకరకాలుగా శివుణ్ణి చూడవస్తున్నాడు ధూర్జటి అని ఒక మాట అన్నాడు. స్వామి, నిన్నే రూపముగా భజింతు మదిలో, నీ రూపు మోకాలో స్త్రీ జొన్నో కుంచము మేక పెంటికయో, ఈ సందేహముల్ మాంచి నా కన్నారన్ భవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే. చిన్నీరేజ వికార మత్త మధుప శ్రీకాళహస్తీశ్వర. స్వామి, నీ రూపము నాకు అనుమానం ఉందయ్యా. మోకాలో, నీ రూపం మోకాల. స్త్రీ సన్నో, స్త్రీల యొక్క స్తనమా? కొంచెము మనం ధాన్యం కొలుస్తాం కుంచ, అదే సోలన. మేక పెంటికయో, మేక పెంటికనా? ఏమో నాకు అనుమానం స్వామి అన్నాడు. ఇదేమిటి ఇంత చిత్రమైన అనుమానం ధూర్జటి కిందకు వచ్చింది అంటే ఇవన్నిటి వెనుక కథలు ఉన్నాయి. కాళహస్తీశ్వర శతకంలో అనేకమైన కథలు ఉన్నాయి. చాలా కథలు చెప్పినాడు ధూర్జటి. దీని వెనుక కథలు ఉన్నాయి. ఏమిటి? మోకాలు శివలింగం అయింది అన్నాడు. ఎట్లయింది అంటే ఆశ్చర్యం. ఒక శివరాత్రి నాడట అర్జునుడు శివ పూజ చేయాలి. ఇక్కడ ఒక రహస్యం చెప్తాను. అర్జునుడు శ్రీకృష్ణుడు ఇద్దరు కూడా శివార్చన చేసినారండి. ఇది మహాభారతంలో ఉన్న విషయం. శివలింగార్చన చేసినారు. ఎవరు? శ్రీకృష్ణుడు, అర్జునుడు. అయితే ఒక శివరాత్రి నాడు సమయం అయిపోతున్నది, లింగోద్భవ కాలం అవుతున్నది. అర్జునుడు తొందరపడుతున్నాడు. బావా బావా బాబా బాబా, ఏమైంది అర్జున? ఏమైంది బావా? లింగోద్భవ కాలం అయింది బావా. మనం ఎక్కడో లింగం చాలా దూరంలో ఉంది, ఇప్పుడు వెళ్ళేవారు సమయం అయిపోతుంది. ఏం చేయాలి? పిచ్చోడా, లింగమే కదా నీకు కావాల్సింది, దా పూజ చేయి అని ఇట్లా చేస్తాడు. ఆయన కృష్ణ మోకాలు లేపినాడు, అదే శివలింగం అనుకున్నాడు. అంతే. చూడండి, మోకాలు శివలింగంగా ఉంటుంది. ఒకసారి భావించండి మీరు. ఆ మోకాలునే లింగం అనుకొని అర్జునుడు పూజించినాడు. అది కథ. స్త్రీ సంధి ఏమిటి అంటే, ఒక రాజున్నాడండి, మహాస్త్రీలోనుడు ఆయన. ఒకరోజు రాత్రి ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు. ఆ రాత్రి గడిపినాడు ఆమెతో. తెల్లవారుజామున సమయం అవుతుంది. ఆయన ప్రాతకాలంలో పూజ చేస్తాడు. తెల్లవారక ముందే శివార్చన చేస్తాడు. అది ఆయన నియమం. ఆ రాత్రి ఆ సుఖాలకు మరిగి పడుకొని శరీర స్పృహ కోల్పోయి పడుకున్నాడు ఆయన. అమాంతం మేలుకొచ్చింది, లేచినాడు. సమయం అయిపోయింది, శివార్చన సమయం. శివునికి ఎట్లర్చన చేయాలి? ఇప్పుడు ఎక్కడో తన భవనం, ఎక్కడో ఆలయం, వెళ్ళే వరకు ఈ సమయం మించిపోతుంది. ఏం చేయాలి అనుకున్నాడు. పక్కలో ఆ వేశ్య పడుకొని ఉన్నది. ఆమె తన యొక్క బయట తొలగించబడి ఉన్నది. ఆమె యొక్క స్తన్యం బయటికి కనిపిస్తున్నది. ఇప్పుడు రాత్రి ఆ స్తన్యం చూస్తే ఆయనకు కామోద్దీపం కలిగింది. ఇప్పుడు ఆ స్తన్యం చూస్తే భక్తి కలుగుతుంది. అది అంటే
శివలింగం లాగా అనిపించింది ఆయన. వెంటనే దానికి పూజ చేసినట మహారాజు. ఏం ఆశ్చర్యం! అట్లనే ఒక వైశ్యుడు ఉన్నాడు. ఆయనకు నియమం, శివుని పూజ చేయండి తినను, ఇదో నియమం. ఆయన ఒక ఊరికి వెళ్ళాడు, అక్కడ శివాలయం కనిపించలేదు. ఆయన తినడు. ఆయన వెనుక వచ్చిన వాళ్ళు, అరే పిచ్చోడు శివుని పూజ చేయకుండా ఫోన్ చేయడు కనుక ఏం చేద్దాం అంటే, ఏం లేదురా ఆయన వెంటనే 4 కట్టెలు వాతి ఒక పందిరిలాగా వేసి ఒక కుంచె సోల అంటాం కదా మనం, ఆ సోల తెచ్చి బోర్లు వేసినాడు. బోర్లు వేసి దాని మీద కొన్ని పూలు కప్పినారు. పూలు కప్పే వరకు శివలింగం లాగా అయింది. ఇక్కడ శివలింగం ఉంది, ఇక్కడ ఉంది శివలింగం, దాదా పూజ చేస్తున్నా అన్నాడు. ఆయన వచ్చి కూర్చున్నాడు. స్వామి అని అర్థం చేసినాడు. ఆ సోలని శివలింగం లాగా భావించినాడు. అంతే, ఆయనకు ముక్తి వచ్చేసింది. కాటకోటడు అని ఒక పిల్లవాడు ఉన్నాడు, మేకలను దాచుకునే పిల్లవాడు. ఆ మేకలు లద్దె వేస్తే, మేక పెంటికలు అంటారు, గొద్దిగలు అంటారు. ఆ మేక గొద్దిగ చూస్తే వాడికి శివలింగం లాగా అనిపించింది. దాన్నే పూజ చేసినాడు. వాడు ముక్తి ఇచ్చినాడు స్వామి వాడికి. అంటే ఈ కథలు ఏదో చెప్పినాడు దూర్జెట్ అంటే, కేవలం శివలింగం కాదు, నీ మనస్సులో భావిస్తే సమస్త ప్రకృతి శివమయమే. యాదృశి భావనాయస్తి సిద్ధిర్భవతి తాదృశి. నీవు ఎట్లా మనస్సులో యద్భావం తద్భవతి అన్నారు ఆయన. ఆ విధంగా చెప్పినాడు. చెప్పి స్వామి నీకు నేను ఎట్లా పూజ చేయాలయ్యా అన్నాడు. అదేమిటి ఎట్లా పూజ అంటే ఏమిటి? పూజ కూడా ప్రత్యేకంగా ఉంటుందా? పంచామృతం తెస్తాం, నీళ్లు తెస్తాం, పుష్పం తెస్తాం, గంధం తెస్తాం, ధూపం తెస్తాం, దీపం తెస్తాం, నైవేద్యం చేస్తాం, ఇదే కదా పూజ? కాదు కాదు స్వామి, నేను అంత గొప్ప పూజ నేను చేయలేను. మరి ఏం చేస్తావు దూర్జటి? నాకున్నది నేను చేస్తా స్వామి అన్నాడు. ఎవరైనా అంతే కదండి. మన ఇంట్లో పూల తోట ఉంటుంది, కిలోల కొద్ది పూలు తెచ్చి స్వామికి పూజ చేస్తాం. పళ్ళ తోట ఉంది, పళ్ళు తెచ్చి నైవేద్యం పెడతాం, రసాలతో అభిషేకం చేస్తాం. లేదు పాలున్నాయి, లీటర్ల కొద్ది పాలు తెచ్చి పోస్తాం. మన దగ్గర ఉన్నదంతా మనం పూజ చేస్తాం, ఎవరైనా, మీరైనా నేనైనా. అట్లా దూర్జటి కూడా ఏమన్నాడు, నా దగ్గర ఉన్నదంతా నేను చేస్తా స్వామి అన్నాడు. ఏముంది దూర్జటి నీ దగ్గర? నా దగ్గర కవిత్వం ఉంది స్వామి అన్నాడు. అక్షర పూజ చేస్తాను అన్నాడు. ఎట్లా చెప్పినాడు. జలకంబుల్ రసముల్ ప్రసూనములు వాచాబంధముల్ వాద్యముల్ కలశబ్దధ్వనులంచితాంబరమలంకారంబు దీప్తుల్ మెరుంగుల్ నైవేద్యము మాధురీ మహిమగా కొల్తున్నిను భక్తి రంజిల దివ్యార్చన గూర్చి నేర్చిన క్రియన్ శ్రీకాళహస్తీశ్వర. స్వామి నా కవిత్వంలో నవరసాలు ఉంటాయి, అవే నీకు అభిషేకించే జలం అనుకో. నేను మాటలతో నిన్ను పూజ చేస్తాను, అవే పూలనుకో. ఒక మంచి ధ్వని ఉంటుంది నా సాహిత్యంలో, అదే మంగళవాద్యాలు అనుకో. నా కవిత్వంలో శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు ఉంటాయి, అవే నీ వస్త్రాలనుకో. గుణాలు ఉంటాయి, అవి దీపం అనుకో. మాధురి మహిమ పాకం ఉంటుంది, అది నీ నైవేద్యం అనుకో. ఇక్కడ నేను చేస్తాను స్వామి, నా పూజ ఇంత గొప్పగా ఉంటుంది అన్నాడు దూర్జటి. అయితే ఇక్కడ ఒక రహస్యం ఏమండి, మేము పూజ చేయాలనుకున్నాం కానీ మాకు మంత్రం రాదండి, మేము వేదం చదువుకోలేదండి, తంత్రం తెలియదండి, యజ్ఞం తెలియదండి, యాగం తెలియదండి, ఏం చేయాలి మరి అంటే, శివ పూజకు ఏమీ అవసరం లేదన్నాడు దూర్జటి. ఏది అవసరం లేదు. మరి ఎట్లా అని నువ్వెట్లా చెప్తావు? నేను చెప్పడం కాదయ్యా, శ్రీకాళహస్తీశ్వరుడు చెప్పినాడు. ఎందుకు? ఇక్కడ ఉన్నాయి మీరు చూడండి, ఈ వెనుక సాలెపురుగు, ఏనుగు, పాము, కన్నప్ప, ఈ నలుగురు కనిపిస్తున్నారు మన వెనుక. వీళ్ళ గురించి బ్రహ్మాండమైన పద్యం చెప్పినాడు దూర్జటి. వాళ్ళంతా చదువుకున్న వాళ్ళ, మంత్రాలు తెలిసిన వాళ్ళ, తంత్రాలు తెలిసిన వాళ్ళ, క్రియ తెలిసిన వాళ్ళ, హోమం తెలిసిన వాళ్ళ. ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రముల్ కూచే తానే విద్యాభ్యసనంబు నర్చకరి చంచు ఏ మంత్రమోహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కావు
సంసేవాసక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర. స్వామి, సాలెపురుగుకు వేదం తెలుసా? పాముకు శాస్త్రం తెలుసా? ఏనుగుకు ఏమైనా విద్య తెలుసా? చెంచైనటువంటి కన్నప్పకు మంత్రాలు తెలుసా? మరి ఏం తెలుసయ్యా? ఎందుకు ముక్తిని ఇచ్చినవయ్యా? ఈ నలుగురికి ఆయన ఇచ్చిన ముక్తి సాయుధ్య ముక్తి. గుర్తుపెట్టుకోండి, సాయుధ్య ముక్తి అంటే తనలో కలిపేసుకోవడం, దాన్ని సాయుధ్యం అంటాం. ఎంత అదృష్టం! ఏ చదువుకోలేవి, వేదాలు రావు, శాస్త్రాలు రావు, పాండిత్యం లేదు, కానీ ఏముంది? కేవలం భక్తి. శివుడి పాదాలు నమ్ముకున్నారు వీళ్ళంతే. అందుకే వీళ్ళకు సాయుధ్య ముక్తి ఇచ్చినాడు. కనుక శివ పూజలో కావలసింది ఏమిటంటే భక్తి తప్ప ఇంకేమి కాదు. కనుక మీరు చింత, పదార్థం చింత కాదు, పరమాత్మ చింతతో ఉండండి అని చెప్తాడు ధూర్జటి. తర్వాత ఒక మాట అన్నాడు, అయ్యా భక్తి ఎక్కడ ఉండాలి అంటే గట్టి భక్తి ఉండాలి. భక్తి ఉంటే వీళ్ళకి ముక్తినిచ్చినాడు కదా. మాకు కూడా భక్తి ఉందండి, మేము మంచి బొట్లు పెట్టుకున్నాం, మంచి డ్రెస్ వేసుకున్నాం, మంచి దండలు వేసుకున్నాం, స్వామికి టెంకాయలు పట్టుకున్నాం, పళ్ళు పట్టుకున్నాం, పూలు తీసుకున్నాం, పళ్ళ రసాలు తీసుకున్నాం, పాలు పెరుగు తీసుకున్నాం, మాకు భక్తి లేదా? ఇది కాదండి. భక్తి అంటే అచంచలమైన భక్తి, అవ్యాజమైన భక్తి, అకుంఠితమైన భక్తి. అది ఆ నమ్మిక ఉండాలి. అది ఎట్టో చెప్తున్నాడు ధూర్జటి. స్వామి, నిన్ను నమ్మినట్టు నేను ఎవరిని నమ్మను. నిన్ను నమ్మిన రీతి నమ్మనురులన్ నీకన్న నాకెన్న లేరన్నల్ దమ్ములు తల్లిదండ్రులు గురుండాపత్సగాయుండు నాయన్నా ఎన్నడు నన్ను సంస్కృతి విషాంబోధి దాటించి అచ్ఛిన్నానంద సుఖాబ్ది తేల్చదొకదే శ్రీకాళహస్తీశ్వర. నిన్ను నమ్మినట్టు లోకంలో ఎవరిని నమ్మను. నువ్వే నాకు అన్నైనా, తమ్ముడైనా, అమ్మైనా, నాన్నైనా, గురువైనా, చుట్టమైనా, బంధువైనా, ఆపదలో ఆదుకునేవాడివైనా, ఎవరైనా నువ్వే శివ. ఇది నమ్మిక, ఇది భక్తి. అంతేగాని ఈ దేవుడికి పూజ చేయకుంటే ఏమైందో, ఆ దేవుడికి మొక్కకుంటే ఏమైందో, ఆ స్వామి ఏమనుకుంటాడో, ఈ అమ్మాయి ఏమనుకుంటాడో, ఈ దైవం ఏమనుకుంటాడో, ఇది భక్తి కాదు. నమ్మిన దేవుడిని గట్టిగా నమ్మండి. కాళహస్తీశ్వరుని నమ్ముకున్న వాడికి ఇంకా ఏ చింత ఉండదు. ఇది ధూర్జటి తీర్మానం. అట్లా ఉంటే అప్పుడు కాపాడుతాట భక్తుడి స్వామి. ఒక మాట అన్నాడు, శివ నేను విష్ణుమూర్తి పూజ చేసినాడు అన్నాను కదా, నీ దగ్గర ఏముందా? శివుడితో అప్పుడప్పుడు జోక్ చేస్తుంటాడు ధూర్జటి. ఇది నిజమైన భక్తుడు చేయాల్సింది. భక్తుడికి చనువుంటుందండి, చనువుంటుంది. హాస్యం చేస్తాడు, అడుగుతాడు, అడుక్కుంటాడు, నిలదీస్తాడు, వాడే భక్తుడు. ధూర్జటి అడుక్కున్నాడు, ఇప్పుడు నిలదీస్తున్నాడు. నీ దగ్గర ఏముంది స్వామి? నీ రూపం చూస్తే నవ్వు వస్తుంది నాకు కూడా. అదేమిటి ధూర్జటి? ఏం లేదా నా దగ్గర? ఏముందయ్యా? వన్నే ఏనుగుతోలు దుప్పటము భువా కాలకూటంబు చేగినే బ్రహ్మకల కపాలము ఉగ్రమగు భోగే కంఠహారంబు నిన్మేల్ నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీ పాదమూలంబునన్ చేర్చన్ నారాయణుడెట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర. నీకేమన్నా పట్టు వస్త్రాలయా? కట్టుకునేది ఏనుగుతోలు. పోనీ మంచి అమృతం చెట్టసోపేద భోజనం చేస్తావా? విషం తింటావయ్యా నువ్వు. తరువాత చేతిలో బంగారు పళ్ళెం ఉందా? పుర్రె, బ్రహ్మ పుర్రె ఉంది. మెడలో మంచి దండ ఉందా? కాదు, భయంకరమైన సర్పం ఉంది. ఏముందయా నీకు? ఏమి లేని వాడివి. విష్ణుమూర్తి ఎట్లా మెచ్చుకున్నాడయా? విష్ణుమూర్తి అన్నున్నవాడు. ఆయన పట్టు పీతాంబరం ఉంది, బ్రహ్మాండమైన సంపదలు ఉన్నాయి, అమృతంలో ఉంటాడు ఆయన, అంతా ఉంది.
అన్నీ ఉన్నవాడు ఏమి లేని వాడిని నిన్నెట్లా పూజ చేసిండయా ఆశ్చర్యం అన్నాడు. అంటే ఇది వెక్కిరింత అని అనిపిస్తుంది. దీన్నే వ్యాజస్తుతి అంటాం సాహిత్యంలో. వ్యాజస్తుతి అంటే పైకి వెక్కిరించినట్టుగా ఉంటుంది, నిందించినట్టుగా ఉంటుంది, లోపల పొగడుతూ ఉంటుంది. అంటే శివ ఏమీ లేని నిన్ను అన్నీ ఉన్న విష్ణుమూర్తి పూజ చేసినంటే నువ్వు ఎంత గొప్పవాడిని. ఎందుకు ఏనుగుతోలు కట్టుకున్నాడు అంటే ఆయనకు లేకనా కాదు, గజాసురుని అభయమిచ్చి వరమిచ్చి ఆయన తోలు కట్టుకున్నాడు. అంటే భక్తులు అట్లా అనుగ్రహిస్తాడు. విషం తిన్నాడు ఏమైనా అమృతం దొరకకనా కాదు, లోకాలను కాపాడడం కొరకు విషాన్ని కాలకూట విషాన్ని స్వీకరించి లోకాన్ని కాపాడినాడు కనుక శివుని దయ ఉంది దాంట్లో. చేతుల్లో బ్రహ్మకపాలం కనుక ఆ బ్రహ్మకపాలం అంటే ఏమిటి, కాలానికి అతీతుడని. పాము కాలస్వరూపం, కాలాన్నే ధరించిన వాడు కాలాతీతుడని చెప్పడం, ఇది శివుని యొక్క గొప్పదనం చెప్పడం. గమ్మత్తుగా అనేక విషయాలు చెప్తాడు స్వామి. ఈ లోకంలో ఇంతవరకు భక్తి చెప్పినాడు కదా, లోకం గురించి చెప్పినాడు గురించి. ఈ లోకంలో రాజులను కొలవద్దు అన్నాడు ఆయన. రాజుల్ మత్తులు వారి సేవన నకప్రాయంబు వారిత్సు అంభోజాక్షి చతురంతయాన తురగీ భూషాదుల్ ఆత్మౌ యథాబియంబుల్ తదపేక్షసాలు పరితృప్తిన్ పొందిజిన్ జ్ఞానలక్ష్మీ జాగృత్ పరిణామమిమ్ముదయతో శ్రీకాళహస్తీశ్వర. రాజులు మత్తెక్కిన వాళ్ళు ఇచ్చేటువంటి సంపదలు అవి మనకు బాధ కలిగిస్తాయి కనుక రాజుల దగ్గరికి పోవద్దన్నాడు. రాజులు దుర్మార్గుడన్నాడు, రాజులను నిరసించినాడు కనుక ధూర్జటి రాజులను నమ్ముకోలే, రాజశేఖరుడు నమ్ముకున్నాడు ఆయన. కనుక ఎప్పుడైనా లోకంలో నమ్ముకోవాల్సి వస్తే భగవంతుణ్ణి నమ్ముకోవాలి కానీ ఇతరుల ఎవరిని నమ్ముకోవద్దని చెప్పినాడు. లోకంలో పుట్టకూటి కోసం వేషాలు వేసే వాళ్ళ గురించి శతకంలో రాసినాడు. జాతకాలు చెప్పడం, రకరకాల మాటలు మాట్లాడడం, కొండేలు చెప్పడం, చాడీలు చెప్పడం, మోసపు మాటలు చెప్పడం, అనేకమైన మభ్యపెట్టేటువంటి మాయలు చేయడం, ఇటువంటి వాళ్ళ గురించి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించినాడు ధూర్జటి. అట్లా దొంగ గురువుల గురించి చెప్పినాడు, దొంగ గురువులతో జాగ్రత్త అని చెప్పినాడు. అలాగే పండితులని పేరు పెట్టుకొని నిజమైన అనుభవం లేనటువంటి వాళ్ళ గురించి చెప్పినాడు. ఈ విధంగా ఎందరో లోకంలో ఉండేటువంటి విషయాలు చెప్పినాడు. ఇంకా ఆశ్చర్యం 500 ఏళ్ల నాడే కొడుకుల గురించి చెప్పినాడు. ఇప్పటికి అనుకుంటాం ఒక్క కొడుకుంటే బాగుంటుండే, ఒక్క కొడుకన్నా లేకపోయే, 3 ఆడపిల్లలే అంటాం. పిచ్చోడా కొడుకేం చేస్తాడు రా నీకని అడిగినాడు ధూర్జటి. ఎందుకు పున్నామో నరకాత్రాయతాయితి పుత్ర, పున్నామం అనే నరకం నుంచి తప్పించేవాడు కనుక పుత్రుడు అన్నారు, కనుక కొడుకు కావాలి అంటే తప్పు అన్నాడు ధూర్జటి. మిగిలలే, శుకుడికి కొడుకులే లేరు, మోక్షం పొందినాడు కనుక కొడుకులు లేకుంటే మోక్షం లేదనే మాట తప్పు అన్నాడు. ఇది ధూర్జటి తీర్మానం 500 ఏళ్ల నాడు. అలాగే ఇంకొక మాట అన్నాడు ఆయన, స్వామి ఈ సంసారం చాలు, ఈ బాధలొద్దు, ఈ లోకమంతా మిచ్చనయ్యా, ఈ ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియదు, సంపదలు ఏమైతాయో తెలియదు, వీటి గురించి ఇంకా తాపత్రయపడుతున్నాం, ఇంకా సుఖాలు కావాలంటున్నాం, వద్దు, ఇవేవి మాకొద్దు. కనుక నా మనస్సు ఈ సుఖాల పైన వద్దనే అంటుంది, మళ్ళీ పోతుంది. అయ్యా పులిహోర వద్దు తినొద్దు అంటుంది, కొద్దిగా తిందామనిపిస్తుంది. మిత్రులు వీళ్ళపై ప్రేమ వద్దంటుంది, ఏమో కొద్దిగా మన పిల్లలు కదా అనిపిస్తుంది. ఈ డబ్బు ఏమొద్దు అనిపిస్తుంది, ఓ 10 రూపాయలు సంపాదించుకుందాం అనిపిస్తుంది. ఇది చాలా బద్మాషి మనస్సు. కనుక ఈ మనస్సును నువ్వే కంట్రోల్ చేయి స్వామి, నువ్వే నియంత్రించు స్వామి అన్నాడు. ఎందుకు తెలుసా, మన మనస్సు మన అధీనంలో ఉండదు, భగవంతుడు చేస్తే అది మన అధీనంలోకి వస్తుంది. ఎందుకు ప్రథమోదయం యోభిషకు, భగవంతుడు శివుడు మొట్టమొదటి వైద్యుడు ప్రపంచంలో. ఏ డాక్టర్ అయినా శరీరానికి చికిత్స చేస్తాడు, మనస్సుకు చికిత్స చేయగలిగిన వాడు ఒక్క పరమశివుడు మాత్రమే. అందుకే ధూర్జటి శివుని వేడుకున్నాడు, స్వామి నువ్వే నాకేదైనా చెయ్యి అన్నాడు. ఇంకొక ధూర్జటి చాలా భోగాలను భవించినాడు, సుఖాలను భవించినాడు,
వేశ్యాలోడై కూడా తిరిగినాడు అని కథలు చెప్పుకుంటాడు. సంపదలు అనుభవించినాడు, రాజుల దగ్గరికి పోయినాడు, తిరిగినాడు. కానీ చాలు నాయన, ఈ సుఖం చాలు నాయన, ఇక వద్దు అన్నాడు. ఎందుకంటే ఒక దశలో అది పోతుంది. ఒక మాట అన్నాడు ఆయన, సంతోషించితి చాలు చాలు రతిరాజద్వార సౌఖ్యంబులన్, శాంతిన్ పొందితి చాలు చాలు బహురాజద్వార సౌఖ్యంబులన్, శాంతిన్ పొందద చూపు బ్రహ్మపద రాజద్వార సౌఖ్యంబు నిశ్చింతన్, శాంతుడనౌదు నీ కరుణచే శ్రీకాళహస్తీశ్వర. అయ్యా, స్త్రీ సుఖాలు కావాలి, స్త్రీ సుఖం కావాలని చాలా వింపర్లాడినా, చాలు ఇక చాలు, వద్దు ఇక రాకూడదు. అయ్యో ఈ రాజును అడిగితే ఆ రాజును అడిగితే అది ఇస్తాడు ఇది ఇస్తాడు అని వాళ్ళ దగ్గరికి పోయినా చాలు, అది కూడా నాకు ఇంకా వద్దు. ఇప్పుడు నాకు కావాల్సింది ఏమిటి? బ్రహ్మపద రాజద్వార సౌఖ్యంబు. ఈ సుఖాలు కావు, బ్రహ్మపదం కావాలి. పునరావృత్తి రహిత శాశ్వత బ్రహ్మపదం కావాలి నాకు, అంటే ముక్తి కావాలి నాకు. కనుక అది చూపు స్వామి, అది చూపిస్తే శాంతుడనౌదు నీ కరుణచే, నేను శాంతుడైపోతాను దయ ఉంటే అన్నాడు. ఇది రహస్యం ఇక్కడ. శాంతుడు అంటే శాంతిగా ఉండేవాడు శాంతుడు, ఇది మనకు తెలిసిన అర్థం. కానీ శాంతుడు ఎవడు ప్రపంచంలో? పరమశివుడు. గుర్తుపెట్టుకోండి, పరమశివుడే శాంతుడు. ఎందుకు? శాంతాయ నమః అని శివనామం. శివస్థుతిలో శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం. కనుక ఆయన స్వరూపమే శాంతం. కనుక నేను శాంతుడైతా అంటే ఏమిటి? నేను శివుడినైతే అనర్థం. మనం శివుడైపోవాలి. శివోహం శివోహం శివోహం, ఇది ధూర్జటి యొక్క సందేశం. కనుక శివుణ్ణి కొలవమన్నాడు, శివుణ్ణి పిలవమన్నాడు. చివరిగా ఒక్క మాట చెప్పినాడు. చివరి పద్యం చెప్తున్నాను ఇవాళ ధూర్జటి. ప్రారంభ పద్యం చెప్పుకున్నాం, చివరి పద్యం చెప్పుకుంటున్నాం. ప్రారంభ పద్యంలో శివా కాపాడు అన్నాడు. మరి దానికి ఏం చేయాలో చివరిగా ఒక మాట చెప్పినాడు. ముగింపు మనందరికీ సందేశం ఇది. శివస్మరణ చెయ్యి. ఎప్పుడు అంటే ఇవాళనా, సాయంకాలమా, రాత్రికా, పొద్దున్న, శివరాత్రి నాడా, మహాశివరాత్రి నాడా కాదట. దంతంబుల్ పడనప్పుడే, కనువు యందారూఢియున్నప్పుడే, కాంతా సంఘము రోజనప్పుడే, జలాక్రాంతంబు కానప్పుడే, వింతల్ మేన చరించనప్పుడే, కురుల్ వెల్వెల్లగానప్పుడే, చింతింపన్వలని పదంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. మన పళ్ళు రాలిపోకముందే, దంతంబుల్ పడనప్పుడే, కనువు యందారూఢియున్నప్పుడే, శరీరంలో సత్తు ఉన్నప్పుడే, బలం ఉన్నప్పుడే కాస్త కూర్చో, జపం చేయి, పూజ చేయి, ధ్యానం చేయి. కాంతా సంఘము రోజనప్పుడే, స్త్రీలను ఉపయోగించుకునేటువంటి స్వరూపం నీకు రాకముందే, ముసలిదనం రాకముందే, జలాక్రాంతంబుగానప్పుడే, నీ శరీరంలో రకరకాల వ్యాధులు ప్రబలక ముందే, నీ వెంట్రుకలు తెల్లబడక ముందే నీవు భగవంతుని గురించి చింతించు, ఆలోచించు, ధ్యానించు, భావించు, తప్పించు, జపించు, శివునికి సర్వం సమర్పించు అన్నాడు మహాకవి ధూర్జటి. అటువంటి భవ్య కవితావేశుడైనటువంటి ధూర్జటి మహాకవి యొక్క శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని గురించి కొంతసేపు మీతో మాట్లాడేటువంటి భవ్యమైన అనుగ్రహాన్ని ప్రసాదించిన జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని చరణారవిందాలకు శతకోటి ప్రణామాలు సమర్పిస్తున్నాను.